విశాఖ జిల్లా మధురవాడలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సర్వీస్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు, ఓటమి కార్డులు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు అని అన్నారు. పథకానికి ఏటా 2,000 కోట్లు ఖర్చవుతుందని, 80% బస్సులను ఈ పథకాలను వినియోగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తీసుకొస్తామని అన్నారు. ఘాట్ రోడ్లో తప్ప మినహాయించి మిగతా అన్ని చోట్ల ఉచిత ప్రయాణం చేయవచ్చని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జనాభాలో సగం భాగం పై ఉన్న మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నికల ముందు ఆ హామీని నెరవేర్చడం భాగంగా ఈ స్త్రీశక్తి ఈ పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్న విషయం మీకు తెలుసు. ప్రధానంగా తల్లికి వందనం కానీ, అలాగే ఆడవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యంగా గతంలో 3,000 నుంచి 4,000, అలాగే 6,000, 10,000, 15,000 చేయటం కానివ్వండి, ఉచితంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లాగా మహిళల కోసం చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా స్త్రీశక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నో కోట్లాది మంది మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో శ్రీకారం చుట్టింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దీనివల్ల ఖర్చు అవుతుంది. అయినా సరే ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా భారం అనుకోకుండా ఇదొక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఏదో ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి మహిళలు ఎలాగోలాగా బస్సులో ట్రావెల్ చేస్తాను కాకుండా వాళ్ళ ప్రయాణం కంఫర్టబుల్గా ఉండడం కోసం కావాల్సిన అన్ని ప్రికాషన్స్ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. జనాభాలో సగం భాగం పై ఉన్న